నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులకు ఆ శక్తుల్ని అనుగ్రహించిన శక్తి జగజ్జనని. త్రిమూర్తుల్ని సైతం పసిపాపులుగా చేసి లాలించిన జగన్మాత ఎన్నో రూపాల్లో తన మహిమా విశేషాల్ని చాటుకుంటోంది. శిష్ట సంప్రదాయంలో లలిత, కాళీ, రాజరాజేశ్వరి వంటి నామాలతో అమ్మవారిని అర్చిస్తే జానపదులు అంకాళమ్మ, పోలేరమ్మ, నాంచారమ్మ వంటి పేర్లతో శక్తిని కొలుచుకుంటున్నారు. ఉత్తరాంధ్ర జానపదుల ఇలవేలుపు నూకాలమ్మ. నూకలిచ్చే అమ్మగా అన్నపూర్ణాదేవికి జానపదుల రూపంగా నూకాలమ్మ ప్రసిద్ధురాలు. అనకాపల్లిలో నెలకొన్న నూకాంబికాదేవి ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పట్టణానికి గవరపాలెం కోట వీధిలో నూకాంబికాదేవి ఆలయం నెలకొని ఉంటుంది. స్థానికులు అమ్మవారిని నూకాలమ్మ తల్లిగా పిలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో ఇలవేలుపుగా ఆరాధిస్తారు. నూకల్ని, రూకల్ని ఇచ్చే నూకాలమ్మ తల్లి కొల్చిన వారి పాలిట కొంగు బంగారం. క్రీస్తు శకం 1450వ సంవత్సరంలో ఆర్కాట్ నవాబుల సైన్యాధిపతి కాకర్లపూడి అప్పలరాజు ఎంతో నైపుణ్యంతో యుద్ధాలు చేసి విశాఖ జిల్లా ప్రాంతాన్ని గెలుచుకున్నాడు. అందుకు నవాబు నజరానాగా అప్పలరాజుకు పాయకరావు అనే బిరుదుతో పాటు సబ్బవరం ప్రాంతానికి పాలకుడిగా చేశారు. దాంతో ఆయన అనకాపల్లి కేంద్రంగా పాలన ప్రారంభించారు. అనకాపల్లిలో కోటను కూడా నిర్మించారు. కోటకు దక్షిణంగా వారి ఇలవేలు పైన కాకతాంబికను నెలకొల్పారు. అప్పటి కాకతాంబే నేడు నూకాలమ్మగా పూజలందుకుంటోంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః, యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితః, యాదేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితః. నమస్తస్త్యై 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 నమో నమః. భక్తులను బ్రోచే చల్లని తల్లి తన బిడ్డలకు లేమనేదే లేకుండా నూకలను అనగా సిరి సంపదలను, పాడి పంటలను అందించే నూకాలమ్మ మహావిరాట్ రూపిణిగా విరాజిల్లుతోంది. ప్రకృతి అందాలకు పట్టుగొమ్మైన ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లాలో అనకాపల్లి ఉంది. అనకాపల్లిలోని కోట వీధిలో సువిశాల లోగిలిలో నూకాలమ్మ దేవాలయం భాసిల్లుతోంది. ప్రధాన ఆలయం ముంగిట రాజగోపురం పంచకలశయుక్తంగా నెలకొని ఉంది. పచ్చదనంతో పరిమళించే కొబ్బరి తోట నడుమ నూకాలమ్మ లోగిలి అలరారుతోంది. నూకాలమ్మ ఆలయం చుట్టూ ఉన్న ఈ నారికేళ వృక్షాలు ఒకప్పుడు మహర్షులుగా అమ్మవారిని ప్రత్యక్షంగా కొలిచారా అని అనిపిస్తుంది. ఆ భాగ్యం వల్లే ఇప్పుడు వృక్షాల రూపంలో అమ్మవారిని దగ్గరుండి సేవించుకుంటున్నాయేమో.
నూకాలమ్మ వారి ఆలయాన్ని 1953వ సంవత్సరంలో దేవాదాయ శాఖ చేపట్టింది. నూకాలమ్మ నెలకొని ఉన్న ఆలయ ముఖమంటపంపై మహిషాసురమర్దని స్వరూపాన్ని భక్తులు ముందుగా దర్శించుకుంటారు. ముఖమంటపంలో పలు స్తంభాకృతులు, అమ్మవారి వివిధ రూపాలు భాసిల్లుతున్నాయి. గర్భాలయంలో మహాసౌందర్య తేజోమయంగా ధీర ప్రసన్న మూర్తిగా నూకాలమ్మ విగ్రహం గోచరమవుతుంది. నానావిధ వర్ణమయంగా సజీవ కళ ఉట్టిపడే రీతిలో నూకాంబిక భాసిల్లుతుంది. చిన్మయ చిదానంద రూపిణిగా, ఆశ్రిత వరదాయినిగా అఖండమైన తేజస్సుతో అమ్మవారు దర్శనమిస్తుంది. చతుర్భుజిగా, చంద్ర సూర్యకళలు మేళవించిన దివ్య ధాత్రిగా నూకాలమ్మ తేజరిల్లుతోంది. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లిని మహిమల్ని చూపవమ్మా. రజతమయ ఆభరణాలతో అమ్మవారు చూడముచ్చటగా కాంతివంతమై ప్రకటితమవుతోంది. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సకల మనోభీష్టాల్ని నెరవేర్చే నూకాలమ్మ దర్శనం కోసం భక్తులు నిత్యం బారులు తీరతారు. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు. నూకాలమ్మ వరప్రసాదమైన పసిపాపల్ని దీవించి అనుగ్రహించమని అమ్మను సభక్తికంగా వేడుకుంటారు. అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు. 1000 సూర్యులై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా ఇప్పుడు మనం దర్శించుకుంటున్న విగ్రహాన్ని 1969వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. మహిమల్ని చూపవమ్మా. చోడవరానికి చెందిన ఎల్లయ్య అనే శిల్పి ఈ ఆకర్షణీయమైన నూకాలమ్మ మూర్తిని రూపొందించారు. నవతాళ విగ్రహంగా ఈ మూర్తిని పేర్కొంటారు. అంటే శిరస్సు నుండి పాదాల వరకు 9 భాగాలుగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. అమ్మవారి ముఖం కొలత 14 అంగుళాలు ఉంటుంది. మిగతా 8 భాగాలు 14 అంగుళాల ప్రమాణంలో ఉంటాయి.
గలగల 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 నిన్నకు నిన్నకు గజ్జలనే కట్టి తమరుకమే పట్టి నాట్యమే చేయు. విగ్రహం మొత్తం కలిపి 126 అంగుళాల ప్రమాణంలో మహావైభవోపేతంగా ప్రకటితమవుతుంది. సకల సౌందర్యమయిగా సర్వాభరణాల శోభితయై కర్పూర నీరాజనపు వెలుగులో నూకాంబికాదేవి నయన మనోహరంగా భక్తులకు దర్శనమిస్తుంది. కంచులు కామాక్షమ్మ, మధురలు మీనాక్షమ్మ, నువ్వే అమ్మ కాశీలో అన్నపూర్ణవే. శ్రీశైలం భ్రమరాంబ, పెసవాడ కనక దుర్గవు నువ్వే అమ్మ, కలకత్తా కాళీ మాతవే. నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినావే. నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే. భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుడు శివుడైన సరితూగునా. బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట. గ్రామ దేవతల సన్నిధిలో తప్పకుండా ఉండే మరో ఆరాధనీయ స్వరూపం పోతురాజు. విజయనగర రాజుల కాలం నాటి ఆలయ శాసనాలలో పోతురాజుల ప్రస్తావన అధికంగా కనిపిస్తుంది. గ్రామ దేవతల రక్షకుడిగా, సోదరుడిగా పోతురాజు ప్రసిద్ధుడు. జానపదుల జాతరలలో పోతురాజుకు ప్రముఖ పాత్ర ఉంది. నూకాలమ్మ ఆలయ సన్నిధిలో అమ్మ తల్లి సోదరుడిగా పోతురాజు పూజలందుకుంటున్నాడు. నూకాలమ్మ సోదరుడు పోతురాజుని కూడా భక్తులు సభక్తికంగా ప్రార్థిస్తారు. నూకాలమ్మ సన్నిధిలో ఓ పర్ణశాల కొయ్య స్తంభాకృతిలో పోతురాజు విలసిల్లుతున్నాడు. గ్రామదేవత నూకాలమ్మ గ్రామరక్షణ కోసం బయలుదేరినప్పుడు ఈ పోతలింగన్న పొలిమేర కాపలా కాస్తాడని ప్రతీతి. అంతేగాక ధనధాన్య పశు సంపదలకు కూడా రక్షణగా నిలిచి ఉంటాడు. మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల జానపదుల శక్తి ఆరాధనా సంవిధానంలో పోతురాజును విశేషంగా కొలుస్తాం. 3 అడుగుల కొయ్య లేదా రాతితో చేసిన విగ్రహాన్ని పోతురాజుగా కొలుస్తారు. అమ్మవారి ఉత్సవంలో తొలి పూజను ఈ పోతురాజుకే సమర్పిస్తారు. ఈ లోగిలిలో ఉన్న వృక్షం క్రింద అమ్మవారి మరో మూర్తి విలసిల్లి ఉంది. అనకాపల్లి నూకాలమ్మ తల్లికి ఎక్కువగా జానపదుల సంప్రదాయం ప్రకారం పూజాధికాల్ని నిర్వహిస్తారు. పూజ సందర్భంలో ప్రత్యేకమైన మంత్రాలంటూ ఏవీ ఉండవు. ఉదయకాల పూజలను ఓంకార పూజగా వ్యవహరిస్తారు. పూజ సందర్భంలో సర్వరూపే సర్వేసే సర్వలోక నమస్తుతే నూకాంబిక నీకు నమస్సులు అంటూ స్తోత్రాన్ని పఠిస్తారు. పిలిచిన పలికే దైవంగా అనకాపల్లి నూకాలమ్మ ప్రసిద్ధురాలు. ఆపదలు అడ్డంకులు తొలగడానికి ఆమె అనుగ్రహమే కారణమని భక్తుల ప్రగాఢ నమ్మకం. విజయనగర రాజుల పరిపాలనా కాలంలో కాకతాంబికను నూకాలమ్మగా కొలిచారు. పంటలు సమృద్ధిగా పండడానికి అమ్మవారి కరుణే కారణమని విజయనగర రాజులు భావించేవారు. ఈ ఆలయం నిత్యం భక్తులతో అలరారుతుంటుంది. అయితే గురు ఆదివారాలలో ఈ ఆలయానికి అసంఖ్యాకంగా భక్తులు విచ్చేస్తారు.
ఈ ఆలయానికి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాలలో భక్తుల తాకిడి ఎక్కువ. త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జగదంబ కదంబ వన ప్రియ వాస విలాస నివాసరతే శిఖరి శిరో. ఫాల్గుణ మాస అమావాస్య నాడు అమ్మవారికి వార్షిక ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ పూజా కార్యక్రమాల్ని ఆసాధి అని వ్యవహరించే పూజారులు నిర్వహిస్తారు. వీళ్లు గవర వర్గానికి చెందిన వారై వంశపారంపర్యంగా అమ్మవారికి పూజాధికాల్ని జరుపుతారు. కృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్రసికే సమర విశోణిత బీజ సముద్భవ బీజలతాధిక బీజలతే శివ శివ శుంభ నిశుంభ మహావద. ఫాల్గుణ అమావాస్య నుండి చైత్ర అమావాస్య వరకు మాసోత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుతారు. గజాధిపతే రిపు గజ గండ విదారణ చండ పరాక్రమ శౌండ మృగాధిపతే నిజ భుజ దండ నిపాతిత చండ నిపాతిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. శక్తి ఆరాధనా పరంపరలో శిష్ట సంప్రదాయానికి జానపదుల సంప్రదాయానికి ఎంతో తేడా ఉంటుంది. సహస్రనామాలు, అష్టోత్తర శతనామావళులతో అభిషేకాలతో ఇక్కడ నిమిత్తం లేదు. కేవలం కుంకుమ పూజను నిర్వహిస్తారు. ఆ పూజలు కూడా పరిమిత స్తోత్రాలతో కొనసాగుతాయి. ఓ ప్రత్యేక మంటపంలో భక్తులు అమ్మవారి మూర్తికి కుంకుమ పూజల్ని నిర్వహించుకుంటారు. వందే నూకాంబికాం దేవి పోతరాజ సహోదరీం అనేక ఫలి బహిర్దేశ స్థితాలయ విరాజితం వంటి స్తోత్ర పాఠాలతో పూజారులు అమ్మవారిని పూజిస్తారు. అనకాపల్లి మూకాంబిక ఆలయంలో సర్వే సర్వత్రా శక్తి ఆరాధనామయంగా గోచరమవుతుంది. విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్లే ప్రతి రైలు, బస్సులలో అనకాపల్లి చేరుకోవచ్చు. అక్కడి నుంచి స్థానికంగా సుమారు 2-3 కిలోమీటర్ల దూరంలో గల నూకాంబికాలయం చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అమ్మలగన్నయమ్మ అయిన ఆదిపరాశక్తి అంశావతారమే నూకాలమ్మ. అన్నపూర్ణాదేవికి జానపద స్వరూపమే నూకాంబిక. ఆ అమ్మ దయా సింధువు, ఆపద్బంధువు, చిచ్చక్తిగా, చిన్మయ రూపిణిగా, చిదానంద స్వరూపంతో తేజరిల్లే నూకాంబిక అనుగ్రహం మనపై సదా వర్ధిల్లారని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. యాంకర్స్ జోస్ కటిసి గద్వాల్ వీవర్ సొసైటీ, అమీర్పేట్, హైదరాబాద్. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.